ఓం శ్రీ గురుభ్యో నమః. పుణ్యం ఎలా వస్తుంది ఈ విషయంలో గురించిన ఒక చక్కటి విషయం తెలుసుకుందాం. పుణ్యం ఎలా వస్తుంది? దానంతోనా, దయతోనా? దానమైతే ఎలాంటి దానాలు చేయాలి? దాన ధర్మాలు లేక, దయయు సత్యము లేక, మానసమున మంచి నీతి లేక, చెడు గుణంబులతోడ చెరలాడుచున్నట్టి నరుడు ఇలను చెడును, పరము చెడును. ఇహంలో పరంలో కూడా చెడిపోతాడు. దాన ధర్మాలు చేయనివాడు, మనసులో మంచి నీతి లేనివాడు, చెడు గుణములు కలిగినవాడు, మరి తోటి జనులను బాధ పెట్టేవాడు ఇహపరంలో కూడా చెడిపోతాడు. మంచివాడిగా పేరు తెచ్చుకోలేడు, పుణ్యాన్ని సంపాదించలేడు. ఈ జన్మలో మనం అనుభవిస్తున్న కలిమిలేములు క్రిందటి జన్మలో మనం చేసిన దాన ధర్మాల ఫలమే అన్నది దైవ శాసనం. అన్నదానము కన్నా అధిక దానము లేదు అన్న సూక్తి ఒక హరిదాసు చెప్పగా విని ఒక పిండిమర వర్తకుడు అన్నదానం చేసి తరించాలి అనుకున్నాడు, సంకల్పం చేసుకున్నాడు. అయితే అతను పరమ లోభి, పిసినారివాడు. చాలా కాలంగా చెడిపోయి పాడైపోయి ఓ మూల పెట్టిన గోధుమ పిండి అతని స్టోర్లో అలాగే ఎన్నాళ్ళ నుంచో ఉంటుంది. దాన్ని చీమలు పురుగులు కూడా తినలేవు, అంత నిలవ పిండి. ఆ పిండితో రొట్టెలు చేయించి నిత్యం ఒక 5-6 పేదలకు పెట్టడం ప్రారంభించాడు పుణ్యం కోసం. అది మహా పాపమని, ఆ పెట్టేదేదో మంచి పిండితో చేసి ఒక్కరికి పెట్టిన పుణ్యం అని అతని భార్య పరిపరి విధాల చెప్పి చూసింది. కానీ అతడు మాత్రం ఆమె మాటల్ని పట్టించుకోలేదు, వినలేదు. సరే, ఒకనాడు అతని భార్య ఆ పిండితోనే రొట్టెలను చక్కగా చేయించి అతనికే పెట్టింది. అతను తినలేక భార్యను గట్టిగా మందలించి అరిచాడు. అప్పుడు అతని భార్య, ఇది మీ మంచి కోసమే చేశాను. ఎప్పుడో ఒకప్పుడు మీరు చేస్తున్న దానం ఫలితంగా మీరు ఇలాంటి రొట్టెలను తినవలసి వస్తుంది అని చెప్పింది. ఇప్పుడు మీరు వీటిని తినడం అలవాటు చేసుకుంటే అప్పుడు అంత బాధ ఉండదు సుమా అన్నది. ఆ మాటలతో భర్త బుర్ర గిర్రన తిరిగింది. ఇక అప్పటి నుంచి మాత్రం మంచి పిండితో చేసిన రొట్టెలు దానం చెయ్యాలని నిర్ణయం తీసుకున్నాడు. ఇదండి విషయం. ఆధ్యాత్మిక రంగంలో సులభ మార్గంలో ఫలితాన్ని అనుభవించాలని అనుకోవడం స్వార్థం. స్వప్రయోజనం, కుయుక్తులతో పుణ్యాన్ని సంపాదించాలని అనుకోవడం ఆత్మవంచన అవుతుంది. చేసే పని ఏదైనా నిస్వార్థంగా, నిజాయితీగా ఉండాలి. తను సృష్టించిన మనమే ఇన్ని కుయుక్తులు పన్నితే ఆయనంత తెలివిగా ఉంటాడో ఒకసారి ఆలోచించుకోవాలి. ఇంత చేసి అంత చెప్పుకోవడం మాని నిస్వార్థంతో, నిర్మలమైన మనస్సుతో సమాజ సేవలో పాల్గొనడం, నిత్యనామస్మరణలో గడపడం, దీనివల్ల భగవంతుడి అనుగ్రహం పొందవచ్చును. స్వస్తి. సర్వే జనా సుఖినో భవంతు. ధన్యవాదములు.